హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈ రోజు వచ్చి మళ్ళీ ఒకసారి లాగేద్దాం అన్నట్టు చెప్తున్నాను. ఎందుకంటే మనము బీర తోట అవి అప్పుడు చూపిస్తూ ఉంటాం కదా, మనం ఉన్నది అగ్రికల్చర్ కదా మన ఛానల్. బట్ ఈ రోజు అయితే మామూలుగా ఏంటంటే మనం మామూలుగా బీరకాయలు అనేది ఒక కాపు అయిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లా అప్పుడు ఇంత ఖర్చు పెట్టినాం, తీగలు వేసినాం, అన్ని వైర్లు కట్టినాం. ఇప్పుడు ఒకటేసారి వేసుకుంటే మనకు చాలా ఖర్చు అనేది లాస్ అనేది వస్తుంది కదా అని చాలా మందికి అదే డౌట్ వస్తుంది కదా. మల్చిలింగ్ పద్ధతిలో ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఏం చేసినామంటే మొత్తం పీకేసినాం, పీకేసి పక్కన వేసేసినాం. అంటే అప్పటి ఇది మొత్తం వేసేసి కవరింగ్ అనేది మాత్రం ఉంది చూడండి ఒకసారి. కవరింగ్ ఏం మాత్రం ఖరాబ్ కాలేదు, జస్ట్ తీగలు అనేది మాత్రం ఇప్పుడు మనమే పీకేసినాం అన్నట్టు. ఎందుకంటే దీని వ్యాలిడిటీ అనేది అయిపోయింది ఇప్పుడు, అంటే కాయత పూత అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ సేమ్ వీటిలోనే ఇదే యూజ్ అవుతుంది, ఇదే పైపు యూజ్ అవుతుంది, ఇదే మామూలుగా ఈ హోల్స్లోనే మళ్ళీ గింజలు అనేది కొంచెం అంటే మామూలుగా మనం లైట్గా దీన్ని గెలగించుకొని మెత్తగా చేసి దాంట్లో గింజ వేసేసి మళ్ళీ నీళ్ళు వదిలేసుకుంటే ఆ స్టేజ్గా సేమ్ పంటలు అనేది వచ్చేస్తుంది. ఇది మనం మామూలుగా అయితే మల్చింగ్ ద్వారా ఉన్న లాభాలను మాత్రం మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడైతే ఈ మామూలుగా ఈ పీకడం లేట్ అయింది. ఇంకా మనం ఈ పీకి గింజలు వేసింది కూడా చూపిస్తామండి. ఇప్పుడు మీకు మొలకలు కూడా వచ్చేసినాయి వేరేటి. మిర్చి అయితే నడుస్తున్నది మామూలుగా. ఇప్పుడు మనకి ఏ కాయలు కావాలో అవి తీసేసి మనం వేసేసుకుంటున్నాం. వీటికైతే పూర్తిగా పక్కన డ్రాప్ అయితే చేయడం అయితే జరిగింది. గింజలు వేసింది కూడా చూపిస్తాం మనకు. మామూలుగా గింజలు వేసేది ఏముంది, జస్ట్ ఇట్లా పెడితే మీకు తెలిసిపోద్ది కదా గింజలు ఎట్లా వేస్తాం అనేది. ఇంకా చూడండి, ఇవి వేసి ఇప్పుడు మనం మామూలుగా 1 వీక్ అయితే అయిపోయింది. 1 వీక్ అవ్వగానే ఇప్పుడు మొలకలు అయితే మళ్ళీ వచ్చేస్తున్నాయి. యాస్టీస్గా అయ్యే తీగలు. ఇప్పుడు ఖర్చు అనేది మామూలుగా కొంచెం తగ్గిపోద్ది అన్నట్టు. అప్పుడు పెట్టిన ఖర్చుకి ఇప్పుడైతే తగ్గిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మన తోట గురించి అయితే మనం చెప్పడం అయితే చాలా మంది అడిగారు కాబట్టి చెప్పాలి. మరి తోట ఏమైపోయింది, మీరు ఏటో తిరుగుతురు, వేరే వేరే వీడియోస్ అనేది సెండ్ చేస్తున్నారు కదా, మరి తోటది ఏమైందంటే ఒకసారి తోటకి వెళ్ళి కూడా పోయొద్దాం అన్నట్టుగా. అట్నే చూడండి, ఇప్పుడు మనకైతే టమాటాలు అయితే మంచి గిరాకీలోనే ఉన్నది. టమాటా తోట అయితే యాస్టీస్గా బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు. చూడండి టమాటా తోట కూడా ఎలా ఉందో చూపిద్దాం. ఇది టమాటా తోటలు అప్పుడు కొంచెం చనిపోవడం అయితే జరిగింది. దానికి కొన్ని గ్రోత్ వేసి ఇక కొంతమంది సలహాలు కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే మంచిగానే ఉన్నది. కూరగాయల ద్వారా భూమిని నమ్ముకుంటే బాగానే ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న ల్యాగ్ని అయితే చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడే అయితే మెయింటెనెన్స్ చేస్తుండే ఇప్పుడు తోట మొత్తం. ఏంటంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, మీకు తెలిసిందే కదా. ఇగో మన తమ్ముడు నరేష్ మామూలుగానైతే ఇప్పుడు ఇవన్నీ పీకిచ్చి చేపించడం అయితే మన తమ్ముడే జరిగింది. ఈ గింజలు గిట్ట తెచ్చుకోవడం మొత్తం మామూలుగా మొత్తానికి అయితే మంచిగానే ఉంది కదా తమ్ముడు. కూరగాయలకి మంచిగానే ఉందన్న. ఇప్పుడే మొలకలు వస్తున్నాయి, కొన్ని రోజులలో చెట్లు పాదు పెరుగుతుంది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మనకు టమాటా చేతి కాపుతుంది, టమాటా తెంపడం జరుగుతుంది. ఇప్పుడైతే వాటర్ గీటర్ మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుంది. మల్చింగ్ పద్ధతి మాత్రం అందరికి మంచిది అంట. మంచిది, వేసుకోవచ్చు, లాభాలు మంచిగా ఉంటుంది. కొంచెం ఫస్ట్ సారే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది, రెండోసారి మనకి ఇట్లా తీగ పీకేసి వ్యూస్ బాగుంది కదా. విన్నారు కదా మా తమ్ముడు మాటలు కూడా. ఆయనతో కూడా కొంచెం చేపిస్తే మీకు కూడా బాగుంటుంది కదా అని చెప్పించడం అయితే జరిగింది. ఇక టమాటీలు అయితే మనం ఫస్ట్ వేసినప్పటి నుండే అయ్యే టమాటీలు అయ్యే కాయలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు మీ లైక్లు షేర్లు కూడా చేయాలి. మీరు లైక్ చేస్తేనే మాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మినిమం ఎందుకంటే రైతుని కాకపోతే ఇంకెవరిని ఆదరిస్తారు అన్నట్టుగా నేనైతే చెప్పడం అయితే ఒకటి జరుగుతుంది. నేను అయితే పక్కా రైతుగానే రైతుగానే చేస్తాను లాస్ట్ వరకు. కానీ వేరే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటా. వాటిని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. తోట మనదే తెంపు. దూరం తెంపనా ఎందుకు? ఎన్ని రోజులు ఇప్పుడు రోజు తెంపుతురుగా, అదే అడుగుతున్నా. రోజు తెంపుతూనే ఉన్నారా? పచ్చిమిర్చి దగ్గర పడ్డది. మరి దూరకాయలు తెంపితే రేపు ఎట్లా మరి? అంతేనా? ఎర్రగా ఉన్నాయి కాయలు, కానీ ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి, అదే వచ్చింది మైనస్.
అదృష్టం ఏంటంటే మధ్యలో కొంచెం వరదలు వచ్చినాయి కాబట్టి నడిచింది. తెంపుతున్నావు నువ్వు? తినే పెట్టి వచ్చినావు. ఇంకేది మరి? ఇంకా ఆయన హెల్ప్ చేస్తారు కదా. అవునరా, పచ్చడి పెడదాం రా, తీసుకుపోయి. అది పండించినవి కావా? బా, ఇప్పుడే అన్నం తిన్నారా? లేకపోతే 4-5 టమాటాలు తిన్నాను. ఏడ తింటా అన్నం ఫుల్గా తిన్నా. ఒక్కటే తిన్నానమ్మా, ఒక్కటే సరిపోయింది వాస్తవానికి. ఇంత పెద్ద తిన్నా. మీకు కూరగాయలు రోజు ఫ్రీగా? ఖరాబ్ అయినాయి. దాంట్లో సగం పుచ్చు తీసుకుపోయి ఎక్కడ చేరి ఎవరు కర్రాడా? నువ్వు ఏం చేసినా కూడా నేను తీసేస్తా నిన్ను. నువ్వు అట్లా పెట్టిన మంచిగా తీరా. అయిపోయిందిరా. ఏంది అయిపోయి? ఈయనకేం బాధ అనిపించిందో. చూడు నేను ఎట్లా తెంపుతున్నా. ఎర్రని కాయలు ఎర్రని కాయలు అంతేనా? ఒరే, నా దగ్గర తీట బాగానే ఉంటుంది కానీ చాలా వేసుకున్నా. మా వాళ్ళు మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇవేమో ఇట్లా చేస్తున్నట్టు భయం అంతే. అట్టే ఉంటుందన్న మాతో. అవునా? వర్కర్ నన్ను తిట్టిపిత్తి గారా? అది మీకున్న అలవాటు. మాకు ఈ నుండే ఆగి ఇందులోనే ఆగినట్టుంది కదరా. తిన్నా. బా, ఒక్క తిప్పకుండా తిన్నా. తెలిసినావరా? రేట్లు తగ్గిపోయినాయి. పా, ఏం ఎర్రటి ఉంటే ఏం సుఖం. ఈ చెట్లు చావకపోతే మస్తు కాయలు లేటిరా. పని చేయాలంటే చేస్తారా? రాట్లే ఆ పెద్దమ్మ కూడా గునుకూర కథలు చెప్తుంది. మరి ఎట్లా ఉంది పని? ఎందుకో ఎర్రని కాయలు పడగా తెంపుతున్నా కదరా. మా తమ్ముడి బాధ చూడు. రోజుకు 10 మంది కూలీలను పెట్టుకొని పని చేయాల్సి వస్తుందంట. మెడికల్ టెస్ట్ పోయింది, లేకపోతే మంచిగా సిఆర్పిఎఫ్లో ఉన్నాను. ఇప్పటికల్లా రిటైర్డ్ టైం వచ్చున్నది. మీ దగ్గర రాకపోదు మరి వచ్చుంటే. ఏమైంది? దోమ కుట్టిందా తమ్మి? మా తమ్ముడు వెంటనే మొత్తం చూసుకుంటున్నాడు కానీ దోమ కుట్టిందాడు జోరుగా. కుట్టిందా తమ్మి? ఏం మాట్లాడతలేవు? ఎందుకు? ఓ ట్రే తెంపితే నాకు ఎంత ఇస్తారు చెప్పు కోడి? 500? ఒక్కో 20, 25, 27 జోకినాం కదరా. జోకిందే నేను.
270 రూపాయలు, 300 ఇస్తాం. వర్కర్ వాడు ఏం చేస్తున్నారు రే? నేను మంచిగా నీకు రాస్తా ఎట్లా నువ్వు తెలుసా, ఫోటోగ్రాఫర్ మా కర్రోడి అని. లేకపోతే 2 నువ్వు పోరా, వాడిని ఇటు బాబు, వాడు ఇడిలో పడాలని చూస్తాను. తోడకలు తెంపుతలేవు. ఓ అమ్మా, ఇక నీకు అంజన్న ఇక కథ ఎంత లాస్ చేసినావు, 1/4 కేజీ లాస్ చేసినావు నువ్వు. తొడకలతో తెంపు. మళ్ళీ నువ్వు 10 మంది 20 మంది కూలను పెట్టి మెయింటెనెన్స్ చేసేటోడు, ఇది పద్ధతేనా తమ్మి? తొడకలు ఉండాలి. ఈ ట్రే మొత్తానికి కిలో వస్తుంది. మరి ఒక అర కిలో అయినా అవుతుంది కదా మొత్తం ట్రే మొత్తానికి. నేను తొడకలతో తెంపుతున్నా అన్న. మనది అగ్రికల్చర్. నేను ఏరి పెడితేనే ఒక్కొక్కసారి తిట్టేస్తారు జనాలు. ఏడపోయి తిరుగుతున్నారు నువ్వు అన్నట్టు తిడతారు. నువ్వు ఏడుకుంటుపోతుందక్క. అవునా, నువ్వు మా అక్కవి కాదక్క. నువ్వు లెక్క చేద్దానికి వచ్చినారు వాళ్ళ పైసలు. వాళ్ళు పని చేసుకొని వాళ్ళు రోజంతా పని కష్టపడుతుంది చూస్తలేవు. ఎట్లా తెంపుతున్నారా నేను? నరేష్, టమాటాలో పొడి పెడదాం తినడం. ఎవడు ఎక్కువ తింటాడు కథ. ఇక ఏం లేదు, రేపు రాని అడిగా మనకు తోటకి. ఏంది నా చెట్ల కాడ కాయలు కాస్తున్నాయి, కింద ఉన్నాయి. అవునా, వస్తానం రా జరా. వీళ్ళు నా సార్లనే ఎత్తుకుతారు రా టమాటాలు. మీ సార్లు మీరు తెంపురే. నా సార్లనే తెంపుతుర్రు. నేను ఎర్రగుండే కాయలనే తెంపుతున్నా. నువ్వు కూడా చెప్పేటోడు అయినా ఎవరా నాకు? వాళ్ళంటే రోజు పని చేస్తూ చెప్పిన ఇంట చేసినవులే. అందుకే కామెంట్ రాస్తారు నీకు అందరు, ట్రాక్టర్ సరిగ్గా దోలరా రే అని. దీనికి పెట్టిద్దేమో తిట్లు తింటారా? నేను ఒక్క మాట మాట్లాడతలేడేంది మా తమ్మి? మాట్లాడలేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటావా? ఇట్లా తెంపుతుంటే బాగుంటుంది మంచిగా. సంక్రాంతికి విమానంలో వస్తున్నాయా ఏంది? అమ్మ, ఆ సౌండ్కి విమానమే వస్తాను అనుకుంటాను. పాపం వీళ్ళైతే నా సార్ని మళ్ళీ ఎతికి తెంపుకోవచ్చు. ఏమో కమ్మగా ఉందిరా. సూపర్. ఏమైంది? ఫస్ట్ గురించి అయితే చాలామంది అడగడం జరిగింది మనకు. ఇది మామూలుగా 3 ఫీట్లు మనం మార్చుకోవచ్చు. కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా 11,000 12,000 ఉన్నాయి. ఇక మినిమం అయితే 9,000 నుండి స్టార్టింగ్.
ఇది మనం బిట్లు మార్చుకోవచ్చు. ఇక చూడండి, ఇది బాగుంటుంది హోల్స్ పెట్టుకోవడానికి. ఇవి పెట్రోల్తో నడుస్తుంది మనకు, బాగుంటుంది. మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకేం ఉపయోగం లేవు, కొన్ని కర్రలు పడ్డాయి కదా, వాటిని చక్కగా నీళ్ళ పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం. ఇది స్విచ్ ఇది ఆఫ్ ఆన్ బటన్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మామూలుగా ఆఫ్ ఆన్ అంటే ఇప్పుడు మనం ఇది ఎట్లా అంటే మనము కింద నొక్కుతాం కదా బ్రేకు, దానికి ఇట్లా ఉంటుంది అన్నట్టు. అప్పుడప్పుడు చెప్తా. ఇదైతే మామూలుగా అందరికీ తెలిసిందే కదా, గడ్డి కోసం మిషన్ అన్నట్టు. మామూలుగా ఇది మనం వెనక వేసుకోవాలి, భుజానికి వేసుకొని ఇది మామూలుగా చేతులు అనేది భుజానికి వేసుకుంటాం అన్నట్టు. ఎట్లా మన పెట్రోల్ పంపును కనుక వేసుకున్నట్టు. ఇది కూడా చూడండి ఎంత ఉందో. ఇది మామూలుగా అయితే గడ్డికి, మామూలు గడ్డి కదా ఇది, గడ్డికి ఈడ మనం మార్చుకోవచ్చు ఏదైనా. చాప్ కాడ అంటే మామూలుగా ఎక్కువ ఏటికి యూజ్ చేస్తారంటే వీటిని గడ్డి క్లీనింగ్ కోసం. ఇది మామూలుగా మనది ఏంటంటే పంట పొలంది కాబట్టి ఈ చిన్న దానికి ప్లాస్టిక్తో అయితే సరిపోతుంది. ఇది మన వీడియోస్ కోసం అయితే ఇలా చెప్పడం జరిగింది. దీని కాస్ట్ ఎంత అని మళ్ళీ కొంతమంది అడగవచ్చు. ఇది కూడా సేమ్ 12,000, ఇంకా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మనం చేసుకుంది మాత్రం 12,000. దాని బ్లేడ్లు మార్చుకోవచ్చు, వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. ఇది మనం అయితే మన వీడియో చెప్పడం అయితే ఇప్పటితోనైతే నేనైతే వీడియోని ముగిస్తున్నాను. మీకు ఎంతో కొంత మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసినానని అంటుగా నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని వీడియోలు మనకైతే అందుబాటులో ఉంటుంది. అది లోకల్ బాయిలింగ్ ఛానల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంత మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ అయితే చాలామంది రేపట్లో చేయడానికైతే వెనకాడుతుర్రు. నేనైతే చెప్తున్నా 100% ఒక్కరికి యూజ్ అయినా పర్లేదు అన్నట్టుగా అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.